హలో నమస్తే వనకం సస్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే బచ్చల కూర పప్పు అండి. బచ్చల కూర పప్పే కదా, ఇది అందరికి తెలిసిన రెసిపీయే అని అనుకోకండి. చాలామంది ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి. నన్ను రిక్వెస్ట్ చేస్తే చేస్తున్నాను. ఇవాళ మనము మా గార్డెన్లో ఒక బకెట్లో వేసుకున్నానండి నేను చిన్న చిన్న మొక్కల్ని. బచ్చల కూర ఆన్లైన్ ఆర్డర్ చేస్తే చిన్న కొమ్మలు స్ట్రాంగ్గా ఉంటే అవి నాటానమాట. ఇలా చక్కగా బచ్చల కూర నాటుకొని చక్కగా వచ్చేసింది మా ఇంట్లో. వీటిని నేను ఇప్పుడు కోసి పప్పు చేసుకుంటున్నాను అనమాట. పాసిబుల్ అయితే మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా ఆర్గానిక్ అండ్ హెల్దీ, చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఇంట్లో కాచిన వాటితోటి మనం వంట చేసుకుంటే కనుక. నాకైతే ఇది ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అని చాలా క్యూరియస్గా ఉన్నాను. ఇలా కట్ చేసిన వాటిని కొన్నింటిని నేను ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇలా ఒక చిన్న గ్లాసెడు పప్పు తీసుకున్నాను. పప్పు తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు నేను 2-3 టైమ్స్ దీన్ని వాష్ చేసి తీసుకొని వస్తాను అనమాట. అండ్ ఇందులో ఇప్పుడు నేను ఒక 2 గ్లాసెస్, అంటే ఆ చిన్న గ్లాస్కి డబుల్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 ఇలా తెంపి వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఒక 2 టమాటోస్ ఇట్లా తొడిమలు తీసేసుకొని చిన్నగా చాప్ చేసి వేసుకోండి. నార్మల్గా రఫ్గా చాప్ చేసి వేసుకోండి. ఓకే, అండ్ ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి మీకు నచ్చితే కనుక. అండ్ ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న బచ్చల కూర ఉంది కదండి, ఈ బచ్చల కూర మొత్తం ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. చక్కగా నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం కుక్కర్కి లిడ్ పెట్టేసేసి మీ కుక్కర్ ఎన్ని విజిల్స్ పెడితే కనుక ఉడుకుతుందో మీకు ఐడియా ఉంటుంది కదా. మా కుక్కర్ అయితే ఒక 8 విజిల్స్ పెడితే పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. విజిల్ పెట్టుకున్నాను. అండ్ ఇలా ప్రెషర్ రిలీజ్ అయిపోయాక పప్పు గుత్తితో కానీ ఇలా స్పూన్తో కానీ చక్కగా ఈ పప్పు అంతా మెదుపుకోవాలండి. ఓకేనా, మొత్తం ఆకులు ఉండకుండా ఈ పప్పులోకి మిక్స్ అయిపోయేటట్టు. అండ్ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను నేను. ఈ చింతపండుని ఇలా కొంచెం థిక్గా పిసుక్కోవాలన్నమాట. ఎక్కువ వేసేసుకోవద్దు, చింతపండు కొంచెమే వేసుకోవాలి. పప్పు థిక్గానే ఉండాలి, కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోకూడదు అనమాట. ఓకే, అండ్ ఇందులో ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అండ్ సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఓకే, అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ వేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ మళ్ళీ ఈ పప్పుని మసిలినిచ్చుకోవాలన్నమాట. చక్కగా పప్పు మసిలిపోవాలి. చూసారు కదా, ఇలా పప్పు చక్కగా మసిలిపోయింది అనమాట. దగ్గరకు అయిపోయింది. చూసారు కదా, పప్పు వాటర్ కన్సిస్టెన్సీ ఉండొద్దు, థిక్గానే ఉండాలి పప్పు. అండ్ నెక్స్ట్ మనము దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకుందాం. నార్మల్గా ఒక పోపుది గిన్నె తీసుకున్నాను నేను, చిన్నది ఐరన్ది. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర 1 స్పూన్, ఆవాలు ఒక 1/2 స్పూన్, 2 దంచుకున్న ఎల్లిపాయలు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నానండి. వేసుకొని చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చక్కగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. పచ్చిగా ఉండకూడదు అనమాట. తాలింపు ఈ పప్పులోకి వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తాలింపు వేసేసి ఇలా కలిపేసుకోవాలి. అండ్ ఇమీడియట్గా మీకు ఒక టిప్ చెప్తానండి. ఇలా తాలింపు వేయగానే ఇమీడియట్గా మూత పెట్టేసేయండి, లేకపోతే ఆ వాసన అంతా పోతుందనమాట. 2 మినిట్స్ పాటు ఇట్లా మూత పెట్టండి. అంతే, వేడి బచ్చల కూర పప్పు రెడీ అయిపోయిందండి, మన గార్డెన్లో పండిన బచ్చల కూరతోటి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.